సో, ఎట్టకేలకు 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కైతే గుడ్ న్యూస్ వచ్చేసిందబ్బా! ఎందుకంటే 'గేమ్ చేంజర్' కోసం చాలామంది ట్రైలర్ ఎప్పుడా? ట్రైలర్ ఎప్పుడా? అని అయితే ప్రతిసారి అడుగుతూనే ఉంటున్నారు. సో, రీసెంట్‌గా 'దిల్ రాజు' ఒక ఈవెంట్‌లో అయితే ట్రైలర్ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు. ఆ డేట్ ఎప్పుడో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్‌ను నిర్మాత 'దిల్ రాజు' అయితే చెప్పేశారు. 'గేమ్ చేంజర్' సినిమా ట్రైలర్ డేట్‌ని అయితే ప్రకటించేశారు. శంకర్ డైరెక్షన్‌లో వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ట్రైలర్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మేకర్‌ను కొంతకాలంగా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటానంటున్నారు. ఈ తరుణంలో ట్రైలర్ ఏ రోజున రానుందో 'దిల్ రాజు' అయితే వెల్లడించారు. విజయవాడలో 'రామ్ చరణ్' 256 అడుగుల భారీ కటౌట్ ఆవిష్కరణ సందర్భంగా అయితే డిసెంబర్ 29న అయితే లాంచ్ చేశారు. ఇది చూసే ఉండుంటారు. చాలా పెద్ద కటౌట్. మన దేశంలోనే పెద్ద కటౌట్‌గా అయితే నిలిచింది. ఇక ట్రైలర్ డేట్ అయితే వచ్చేసింది. 'గేమ్ చేంజర్' సినిమా ట్రైలర్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా 2025 జనవరి 1వ తేదీన అయితే రిలీజ్ చేయనున్నట్టు 'దిల్ రాజు' అయితే చెప్పేశారు. కటౌట్ లాంచ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ ట్రైలర్ అంటూ అప్డేట్ కోసం అరిచారు. దీంతో 'దిల్ రాజు' స్పందించారు. కొత్త సంవత్సరం రోజున ట్రైలర్ తెస్తామని అయితే అన్నారు. 'గేమ్ చేంజర్' సినిమా ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంటుందని 'దిల్ రాజు' అయితే వెల్లడించారు. ట్రైలర్ నా ఫోన్లో ఉంది కానీ మీ దగ్గర వచ్చే వరకు చాలా పనులు చేయాల్సి ఉంది. ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది. ఆ రేంజ్లో ట్రైలర్ ఇచ్చేందుకు రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి 1న మీరు ట్రైలర్ చూస్తారని 'దిల్ రాజు' అయితే అన్నారు. సో, అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తారంట. విజయవాడతో కటౌట్ లాంచ్ ఈవెంట్‌తో పాటు మరో పనిపై వచ్చానని అయితే 'దిల్ రాజు' చెప్పారు. 'గేమ్ చేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానిస్తామని చెప్పారు. ఆయనతో మాట్లాడేందుకు కూడా ఇక్కడికి వచ్చానని అయితే అన్నారు. 'గేమ్ చేంజర్' సినిమా ఈవెంట్ చరిత్ర సృష్టించేలా ఉండాలన్నారు. అమెరికాలో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చాక 'గేమ్ చేంజర్' ఈవెంట్‌ని ఫిక్స్ చేస్తామని అయితే 'దిల్ రాజు' తెలిపారు. ముందు జనవరి 1న ట్రైలర్, పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 గానీ లేదా 5 గానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్, జనవరి 10తో సినిమా. ఈసారి సంక్రాంతి పండగ ఈసారి ఓ రేంజ్‌లో చేసుకుందామని 'దిల్ రాజు' చెప్పారు. ఇక 'గేమ్ చేంజర్' సినిమాలో 'రామ్ చరణ్' నట విశ్వరూపం చూపారని అయితే 'దిల్ రాజు' చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ఆల్రెడీ చూశారని, సంక్రాంతికి మామూలుగా కొట్టట్లేదని అభిమానులకు చెప్పారన్నారు. ఇక జనవరి 10న ఖచ్చితంగా మెగా పవర్ స్టార్‌లో మెగాను చూస్తారు, పవర్‌ని కూడా చూస్తారని అయితే 'దిల్ రాజు' చెప్పారు. 'గేమ్ చేంజర్' మూవీని 'దిల్ రాజు', శిరీష్ నిర్మించగా తమన్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ నుంచి 4 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ట్రైలర్ వచ్చాక హైప్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో, చాలామంది దీంట్లో వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ కోసం. అండ్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఇది రిలీజ్ అవుతుంది జనవరి 10న. సో, ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.